పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా అమాయకులు మాత్రం సైబర్ కేటకాలకు చిక్కి లక్షలు కొల్లగొట్టుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇదే జరిగింది. ఆన్లైన్ టాస్క్ పేరుతో ఓ మహిళను నమ్మించారు సైబర్ నేరగాళ్లు. పథకం ప్రకారం మహిళా సెలకు వాట్సాప్ లింక్ను పంపారు. ఆమె లింక్ను క్లిక్ చేయడంతో లైన్లోకి వచ్చిన కేటుగాళ్లు టాస్కులు చెప్పి వాటిని పూర్తి చేస్తే లక్షల్లో నగదు బహుమతులు ఇస్తామని నమ్మించారు. ఈ క్రమంలోనే ముందుగా మహిళకు 2,700 రూపాయలు చెల్లించారు. ఆ తర్వాత మీకు రేటింగ్ వచ్చిందని 11 లక్షలు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇది నమ్మి 11 లక్షలు చెల్లించడంతో కేటుగాళ్లు అదృశ్యమయ్యారు. ఎంతకీ కనెక్ట్ కాకపోవడంతో తను మోసపోయారని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాను దానికి రెస్పాండ్ అయ్యి ఆ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి పంపడం జరిగింది. వాళ్ళు 3 లింకులు పంపేసి ప్రతి లింక్‌కి కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత స్టార్ రేటింగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి 5 స్టార్‌లను టచ్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి సబ్మిషన్ చేస్తే తనకి ప్రతిదానికి కూడా మూడిటికి కలిపి రూ. 40 చొప్పున ఒక్కో దానికి రూ. 120 రావడం జరిగింది. అది విత్‌డ్రా చేసుకుంది. దాని తర్వాత వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్పెషల్ టాస్కులు ఉంటాయి అని చెప్పేసానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో వీళ్ళు ఒక గ్రూప్‌లో తనని యాడ్ చేయటం. వాళ్ళు టాస్కులు ఇచ్చినట్టుగా చూపెట్టేసి ఆ టాస్కులు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడం. దాని తర్వాత మీరు ఓహ్, ఆ అమౌంట్‌ని విత్‌డ్రా చేయాలంటే ఇంకా ఇంత కొంత అమౌంట్ యాడ్ చేస్తేనే విత్‌డ్రా అవుతుందని చెప్పేసి అలా పలుదాపాలుగా తన నుంచి సుమారుగా రూ. 11,00,000 అమౌంట్‌ని తను డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్‌ని కూడా డిపాజిట్ చేయాలంటే మళ్ళా 11,00,000 కడితే గాని మీరు విత్‌డ్రా చేయడం కుదరదనే తలకి తను ఏదో మోసపోయానని చెప్పి గ్రహించి మా దగ్గరకొస్తే 1930 కాల్ చేపిచ్చేసి ఆ అమౌంట్ కొంత హోల్డ్‌లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత తను ఇచ్చిన కంప్లెయింట్ మీద బేస్ చేసుకొని